హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. 2025లో ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చినటువంటి ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్మెంట్, ఫైనల్ రిజల్ట్. అంటే ఈ రిజల్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరు హాల్ టికెట్స్ అయితే ఉందో, ఎవరు ఒక హాల్ టికెట్ ఐడి నెంబర్స్ ఉందో వారందరూ పోస్ట్కి ఎలిజిబుల్. అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం వారు సంసిద్ధం అవ్వాలి. సో వెరీ సూన్ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిందో జాబ్లో జాయిన్ అయిపోతారు. అంటే దిస్ ఇస్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? ఎప్పుడుది 2025 జాన్లో వచ్చినట్టు నోటిఫికేషన్లో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 10 నిమిషాల ముందే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి జిల్లాల వారి 33 జిల్లాలో ఏ అభ్యర్థులు అయితే అప్లై చేశారో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ రాసి, అలాగే ఓరల్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 1:1 రేషియోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క సెలక్షన్ లిస్ట్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి అమ్మా, డేట్ ఎప్పుడు వచ్చింది? జస్ట్ ఈరోజే, ఇప్పుడే ఒక 2 నిమిషాల ముందు వచ్చింది. మరి దేనికి సంబంధించింది సార్ ఇది అంటే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పోస్ట్ ఇది. మరి ఆఫీస్ సబార్డినేట్లో ఉన్నటువంటి 33 జిల్లాలో ఏ జిల్లాలో ఎవరు సెలెక్ట్ అయ్యారంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. ఆదిలాబాద్. సో ఇక్కడ టోటల్గా ఆదిలాబాద్లో 448 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో ఓన్లీ ఒక ఆస్పిరెంట్కి. సిబిఐ కేసెస్ హైదరాబాద్లో ఈ కోర్టులో మొత్తం 4 మెంబర్స్. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో ఇక్కడ ఒక్కొక్క రోలో టోటల్గా 3 మెంబర్స్ ఇస్తే టోటల్గా 8 అంటే మొత్తం మన 18 మెంబర్స్కి ఎక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సిటీ స్మాల్ కాస్ కోర్ట్ హైదరాబాద్లో టోటల్గా 12 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. చూడండి, సిగ్నేచర్ కూడా ఈ రోజు డేట్లోనే ఉంది. అలాగే హనుమకొండలో టోటల్గా 9 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. జగత్యాల్లో టోటల్గా 3 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. జనగాంలో 8 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. జయశంకర్ భూల్పల్లిలో ఎవరూ లేరు. మరి అప్లై పోస్ట్ ఉన్నప్పటికీ కూడా అప్లై చేసిన అప్లికేషన్లో ఏమైనా పొరపాటు ఉన్నా, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్ సరిగ్గా చూపించకపోయినా, హైర్ క్వాలిఫైడ్ ఉన్నా, అటువంటి స్థానంలో వారికి ఆ జిల్లాలో ఒకరికి కూడా సెలెక్ట్ చేయలేదు. ఓకేనా? సో నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో ఒక పర్సన్కి, కామారెడ్డిలో టోటల్గా 6 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. కరీంనగర్లో కూడా 6 మెంబర్స్. ఖమ్మంలో 24 మెంబర్స్, 25 మెంబర్స్. అలాగే కుమరం భీం ఆసిఫాబాద్లో టోటల్గా 5 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి. మహబూబాబాద్లో 4 మెంబర్స్. అలాగే మహబూబ్ నగర్లో 2 మెంబర్స్. మంచిర్యాలలో టోటల్గా 19 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మెదక్లో టోటల్గా 9 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి మన సీఎం గారి జిల్లాలో 13 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సెషన్ జడ్జ్ హైదరాబాద్ టోటల్గా 26 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది, అంటే ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల. అలాగే ములుగులో ఒక పోర్షన్. నాగర్ కర్నూల్లో టోటల్గా 4 మెంబర్స్. నల్గొండలో 13 మెంబర్స్. నారాయణపేటలో 3 మెంబర్స్. నిర్మల్లో 2 to 6 5 మెంబర్స్. నిజామాబాద్లో 12 మెంబర్స్. అలా పెద్దపల్లిలో 5 మెంబర్స్. రాజన్న సిరిసిల్లలో టోటల్గా 10 మెంబర్స్కి. రంగారెడ్డిలో 24, 26, 28, 29 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డిలో 4 మెంబర్స్. సిద్దిపేటలో 15 మెంబర్స్. సూర్యాపేటలో 25 మెంబర్స్. వికారాబాద్లో టోటల్గా ఇక్కడ 10 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. వనపర్తిలో చూడండి 4 మెంబర్స్. వరంగల్లో 9 మెంబర్స్. యాదాద్రి భువనగిరిలో టోటల్గా 14 మెంబర్స్. సో ఎలా సెలెక్ట్ చేయడం జరిగింది? ప్రతి ఒక్క జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వారందరికీ ఎవరి యొక్క ఐడి నంబర్స్ ఎక్కడ ఉన్నాయో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ముందు పోలీస్ ఎంక్వైరీ నిర్వహించడం జరుగుతుంది. దీన్నే SBI అంటారు, స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు మీ ఇంటికి. ఓకేనా?
సో వీరికి SBI చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారా, లేదా ముందు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత SBI ఎంక్వైరీ చేస్తారా అనేది డిపెండ్ ఆన్ ది కోర్ట్ డెసిషన్. లాస్ట్ టైము ముందు అపాయింట్మెంట్ ఇచ్చారు, తర్వాత వారికి ఈ SBI ఎంక్వైరీ చేయించడం జరిగింది. సో దిస్ ఇస్ ద అయితే దీంట్లో కూడా ఓకేనండి, ఎవరి యొక్క హాల్ టికెట్ నంబర్స్ అయితే ఇక్కడ కనిపించిందో సో వారందరూ కూడా సెలెక్ట్ అయినట్టు. ఇన్ కేస్ దీంట్లో ఎవరైనా హైయర్ క్వాలిఫైడ్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా, ఏ సందర్భంలో అయినా తీసేయడానికి అంటే ప్రభుత్వం మిమ్మల్ని జాబ్ నుండి హైకోర్టు వారు టర్మినేట్ చేసే రైట్స్ అయితే వాళ్ళకి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద డెసిషన్. మరి అపాయింట్మెంట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అని ఈ మధ్య అడిగారు. అపాయింట్మెంట్ ఎప్పుడు అనేసి మరి అడగొద్దు, ఓపికతో ఉండండి. అది జూనా, జూలైయా, లేదా ఈ మంత్ లాస్ట్లో ఇస్తారో ఎప్పుడు ఇస్తారు అనేది వెయిట్ ఆన్ ది హైకోర్టు డెసిషన్. మరి వారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఇక నుంచి మరి డైరెక్ట్గా క్యాండిడేట్కి ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వారి అందరికీ డైరెక్ట్గా కాల్ చేసి పలాని రోజున మీరు మీ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి పలాని రోజున మీరు ఈ ప్లేస్కి రావాలి, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి అనేసి మిమ్మల్ని కాల్ చేస్తారు. డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉండాలి, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయండి. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు. సో కొంచెం ఓపికతో ఉంటే ప్రతిదీ అన్ని ప్రాసెస్ రూపంలో జరుగుతుంది. ఎనీహౌ PR అకాడమీ నమ్ముకుంటూ PR అకాడమీతో పాటు దాదాపు జాన్ ఇలా 14 టోటల్గా 5 months అంటే 17 months నాతో పాటు జర్నీ చేసి మా ఒక కోర్సు కొన్ని చదివి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా తరపు నుండి మా PR అకాడమీ టీం నుండి హార్ట్ఫుల్గా మిమ్మల్ని అందరికీ కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ అతి త్వరలో అపాయింట్మెంట్ పొందుతూ మీరు హాయిగా మీ యొక్క జీవిత గమనం ఏదైతే ఉందో కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు PR అకాడమీకి నమ్మినందుకు మా వంతుగా మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నేను ఒక మాట ఇచ్చాను, మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు నేను వీడియోస్ చేసి అప్డేట్ ఇస్తాననేసి. అలాగే నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీ మాట నిలబెట్టుకోవడం మీ పైన ఉంది. PR అకాడమీ గురించి మరికొంతమందికి తెలియపరిచి PR అకాడమీ కోర్ట్ జాబ్కి ఎంత హార్డ్ వర్క్ చేసింది, ఏ విధంగా సపోర్ట్గా నిలబడింది అనేది మరికొంతమంది తెలియపరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ టు ఆల్ ది ఆస్పిరెంట్. Hope you understand clearly. Thank you.